దేవరకొండ, విజయ్ దేవరకొండ అందరూ కూడా ఒకే చోట ఉన్నారు. నెక్స్ట్ మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయబోతుందని తెలుస్తోంది. ఏం జరుగుతోంది? ఎస్ మనోజ్, చూడొచ్చు నిన్న ఏదైతే ఘటన జరిగిందో దానికి సంబంధించి ఈ రోజు తెల్లవారుజామున అల్లు అర్జున్ తన గీతా ఆర్ట్స్ ఏదైతే ఉందో దానికి రావడం జరిగింది. గీతా ఆర్ట్స్ లో దాదాపుగా గంటన్నర సేపు లాయర్, గీతా ఆర్ట్స్ సంబంధించిన అల్లు అరవింద్ వీళ్ళందరూ కూడా, అల్లు అర్జున్ వీళ్ళందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. అక్కడి నుంచి దాదాపు 9 గంటల సమయంలో అల్లు అర్జున్ తన ఇంటికి చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత ఒకరొకరు అంటే అల్లు అర్జున్ మామ అలాగే అల్లు అరవింద్ వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా అల్లు అర్జున్ తో మాట్లాడడానికి అయితే రావడం జరిగింది. ప్రస్తుతానికి లోపల కాకుండా అంటే ఇదంతా కూడా మీడియా సమక్షంలోనే జరిగేట్టుగా చూడొచ్చు. మనం లోపల అయితే ప్రస్తుతానికి అల్లు అర్జున్ కూర్చొని ఉన్నారు. అల్లు అర్జున్ చుట్టూ అంటే ఈ గీతా ఆర్ట్స్ కి సంబంధించిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు, లేకపోతే అక్కడ మనకు కనిపిస్తున్నారు క్లియర్ గా ఆనంద్ దేవరకొండ, విజయ్ దేవరకొండ, దిల్ రాజు వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. మరి కాసేపట్లో ఇంకా సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఇంకా ప్రముఖులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఇంకా ఈ రోజు రాత్రి లోపు పవన్ కళ్యాణ్ కూడా అంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అల్లు అర్జున్ ని కలవడానికి ఇక్కడికి రాబోతున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఈ రోజు చిరంజీవి గారు కూడా కొన్ని గంటల్లో ఇక్కడికి వచ్చే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో ముఖ్యంగా ఇందాక లోపలికి వెళ్ళేటప్పుడు అంటే అల్లు అర్జున్ లోపలికి వెళ్ళేటప్పుడు చూడొచ్చు ఎలాంటి వాతావరణం నెలకొనింది అనేది. ఆయన మీడియాతో కూడా సరిగ్గా మాట్లాడకుండా హడావిడిగా లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. అల్లు అర్జున్ భార్య స్నేహ కూడా గట్టిగా హక్ చేసుకోవడం, భావోద్వేగానికి గురవడం ఇదంతా కూడా చూసాం. దీనికి సంబంధించి ఇంకా మీడియాతో మాట్లాడే పని ఉంది అంటూ కూడా ఆయన ఇప్పుడు ప్రెస్ మీట్ లాగా పెట్టడం జరిగింది. ఇప్పుడు చూడొచ్చు మీడియా ప్రతినిధులందరూ కూడా అల్లు అర్జున్ ఇంట్లో అంటే పక్కన ఏదైతే చిన్న కారిడార్ లాగా ఉందో అక్కడ ఉండడం జరిగింది. ప్రస్తుతానికి చూస్తున్నాం లోపల అల్లు అర్జున్ వచ్చిన ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అందరికీ చేతులు ఎత్తి థ్యాంక్ యూ, నాకు సపోర్ట్ చేశారు, నన్ను చూడడానికి వచ్చారు అంటూ కూడా వాళ్ళతో సంభాషిస్తున్న పరిస్థితి. ఒక పక్కన చూసుకుంటే అల్లు అరవింద్ అలాగే విజయ్ దేవరకొండ అలాగే దిల్ రాజు కూడా మాట్లాడుతున్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. చూడొచ్చు ఇక్కడ మొత్తం కూడా ఆనంద వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఏదైతే జరిగిందో అది 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు అనే విషయం ప్రతి ఒక్కరు కూడా జీర్ణించుకోలేకపోయారు. దానికి సంబంధించి ఇప్పుడు చూస్తున్నాం ఎలాంటి పరిస్థితి ఉందనేది. ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటువైపు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే కాకుండా అభిమానులు కూడా ఎంతగానో అల్లు అర్జున్ ఇంటిలో అంటే గల్లీ లోపలికి రావడానికి కూడా ఎంతగానో ప్రయత్నించారు. కానీ పోలీసులు భారీ బందోబస్తు ఉండటంతో ఎవరు కూడా గల్లీ లోపలికి కూడా రాలేని పరిస్థితి అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం చూడొచ్చు అల్లు అర్జున్ నిన్న ఎప్పుడైతే అంటే అరెస్ట్ చేసినప్పుడు కూడా ఎలాంటి చిరునవ్వు అయితే ఉందో ప్రస్తుతానికి కూడా ఇప్పుడు అందరితో కూడా అదే చిరునవ్వుతో మాట్లాడుతున్న పరిస్థితి. ఒకవైపు చూడొచ్చు అల్లు అరవింద్ గారు కూడా మాట్లాడుతున్నారు. ఇంకా ప్రముఖులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా పుష్ప 2కి సంబంధించి వివాదం చోటు చేసుకుంది కాబట్టి అంటే ప్రీమియర్ షో రోజు పుష్ప 2 ప్రీమియర్ షో ఉన్న సమయంలో ఇదంతా కూడా చోటు చేసుకుంది కాబట్టి దీనికి సంబంధించి పుష్ప 2లో ఎవరైతే ముఖ్య పాత్ర వహించారో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా చిరంజీవి కూడా ఇక్కడికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కూడా ఇక్కడ కొంతమంది టీం చెప్పడం జరుగుతుంది. అదే విధంగా ముఖ్యంగా డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అందరూ సినీ ప్రముఖులు ఉన్నారు, నిర్మాతలు, ప్రొడ్యూసర్లు అక్కడ చేరుకున్నారు. సో ఇప్పుడు బన్నీ ఏం చెప్పాలనుకుంటున్నారు మీడియా సమావేశంలో? ఆయన ఏ అంశమైన కేసు పైన ఏదైనా వివరించాలనుకుంటున్నారా, లేదంటే ఈ ఘటన తర్వాత ఎవరు కూడా ఒక డెసిషన్కి వద్దాము, ఈ రకంగా జరగకూడదని ఒక డెసిషన్కి వచ్చే అవకాశం ఏదైనా కనబడుతుంది? అంటే ఇక్కడ నిన్న మనం చూసాం ట్వీట్స్లో కూడా ఇటువంటి ఘటన మరోసారి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత సినిమా ఫ్రెటర్నిటీ పైన ఉందంటూ కూడా చాలా మంది ట్వీట్ చేశారు. సో ఈ నేపథ్యంలో ఆ డిస్కషన్ ఏమైనా జరగబోతోందా? అసలు ఈ మీడియా సమావేశానికి ముఖ్య కారణం ఏంటి? అందరూ కూడా ఈ రకంగా కలిసికట్టుగా ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ఫస్ట్ టైం. సో వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇందాక అల్లు అర్జున్ ఇంటి లోపలికి వచ్చే సందర్భంలో కూడా ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది. ఇది చాలా బాధాకరం, నేను వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ గా ఉంటాను. గత కొన్నేళ్లుగా నేను సంధ్యా థియేటర్ కి సినిమా చూడడానికి వెళ్తూనే ఉంటారు. ఆ క్రమంలో కూడా ఇలా వెళ్ళాను. ఇప్పుడు వరకు ఎప్పుడు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. నేను చాలా బాధపడుతున్నాను అంటూ కూడా ఆయన అక్కడ మాట్లాడడం జరిగింది. కానీ హడావిడిగా ఇంట్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి. మరి ఇప్పుడు మాత్రం ఆయన ప్రశాంతంగా అంటే వచ్చిన ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్న పరిస్థితి. మరి దీన్ని బట్టి అంటే దీని వెనకాల ఇంకెవరైనా కుట్ర ఉందా, లేకపోతే నిజంగానే అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళడం కారణంగానే అభిమానులు ఎక్కువై